అంటే నాకు చాలా ఇష్టం. నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఉషా, నా గొంతులో ప్రాణం ఉండగా వాడితో నీ పెళ్లి జరగనివ్వను. నేను వెళ్ళి నా ఫ్రెండ్ తో మాట్లాడతాను. నా కొడుక్కి ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాను. ఓసారి వెళ్ళి అత్తయ్యతో మాట్లాడదామమ్మా. వద్దన్నయ్యా. ఏ? అత్తని తిట్టింది నేను, మాటలు అన్నది నేను. నేనే వాళ్ళ మనసులు గెలుచుకోవాలి, నేనే వాళ్ళని ఒప్పించుకోవాలి. బాబు, ఎవరు కావాలి? కొరియర్ వచ్చింది సార్. ఎవరికి? సమీక్ష గారికి. ఇచ్చేసావా? ఇచ్చాను సార్. అమ్మా సమీక్ష, ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? చెప్పమ్మా, ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? సమీక్ష, ముందు ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమ్మా. పెద్దవాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పడం సంస్కారం. బామ్మ, నాకు ఆల్ ఇండియా రేడియోలో పోస్టింగ్ వచ్చింది. ఢిల్లీ వెళ్ళాలి. నువ్వు నాతో వస్తే బాగుంటుంది. ఏంటి, ఆల్ ఇండియా రేడియోలో పోస్టింగా? బాబు, అది గవర్నమెంట్ పోస్ట్ కదా. బామ్మ, ఇక నుంచి అక్కడే ఉండాల్సి వస్తుంది. నువ్వు రెడీ అయి ఉండు, నేను వెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చేస్తాను. అమ్మ సమీక్ష, అది కాదమ్మా, నువ్వు జాబ్కి ట్రై చేస్తున్న విషయం కూడా నాతో చెప్పలేదు. అయినా ఇప్పుడు ఆ జాబ్ నీకు అవసరమా? ఒంటరిగా అంత దూరం వెళ్ళి ఏం చేస్తావు? వద్దమ్మా, నా మాట విను. బామ్మ, నేను కావాలని ఈ పోస్ట్కి అప్లై చేశాను. నాకు నచ్చని మనుషులకి, నాకు నచ్చని వాతావరణానికి దూరంగా ఉండాలని అప్లై చేశాను. విజువల్లీ ఛాలెంజ్డ్ కోటాలో నాకు ఈ జాబ్ వచ్చింది. నేను వెళ్తున్నాను. విన్నావమ్మా ఏమంటుందో? తను విజువల్లీ ఛాలెంజ్డ్ కోటాలో ఉద్యోగానికి వెళ్తుందట. తన కళ్ళు తెప్పించాలని నేను తాపత్రయపడుతుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడు. వద్దమ్మా, దయచేసి నువ్వు ఈ ఉద్యోగానికి వెళ్ళొద్దు. నా మాట విను. నా కూతురు విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే నేను భరించలేనమ్మా. భరించలేకపోవటానికి ఇదేమీ అబద్ధం కాదుగా, నిజం. నాకు లోకం కనిపించదు అని లోకమే నన్ను గుర్తించింది. నేను వెళ్తున్నాను. అమ్మా, నువ్వేనే తనకు వద్దని చెప్పమ్మా. సమీక్ష ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తొందరలోనే తన కళ్ళు వస్తాయి. అప్పుడు ఇంతకంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వద్దని చెప్పమ్మా. వద్దని చెప్తున్నాడు కదమ్మా, వదిలే. అలాగే బామ్మ, తప్పకుండా వదిలేస్తాను. కానీ నాకు విషయం దాచకుండా చెప్తారేమో, అడుగు. ఏంటో చెప్పమ్మా. నీ దగ్గర నాకు దాపరికాలే ఉంటాయి. చెప్తానమ్మా, నువ్వేమడిగినా చెప్తాను. ఆ సముద్రం మీద పెట్టిన కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు చెప్పండి.
నాకు అంత అవమానం జరిగినా ఏం జరగలేదని ఎలా చెప్పారు చెప్పండి. అలా మౌనంగా ఉండిపోయారే? మీరు చెప్పినట్లే నేను జాబ్కి వెళ్ళడం మానేస్తాను. మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు చెప్పరు, నాకు తెలుసు. ఎందుకంటే నిజంగా మీ దగ్గర సమాధానం ఉండుంటే ఇన్ని రోజులు ఆగేవారు కాదు. ఇంకా నేను ఇంట్లో ఉండాలా? నాకు కళ్ళొచ్చాక ఎవరిని చూడాలి? మిమ్మల్నా? అవసరం లేదు. నా దారి నేను వెళ్ళగలను. దేవుడిచ్చిన ఈ లోపాన్ని నేను అవమానంగా ఫీల్ అవటం లేదు. నా గురించి ఎవరు అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అమ్మా సమీక్ష, నా మాట వినమ్మా. నా బాధను కొంచెం అర్థం చేసుకో. ఏ మీరు నా బాధను అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుంటే నిజం చెప్పండి, అలాగే ఆగిపోతాను. ఏమిటి నీ మొండితనం? అసలు మీ నాన్న ఎందుకలా? ఇదిగో చూడు, నాకు మీ నాన్నకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. ఆ జాబుకు నువ్వు వెళ్ళొద్దు అంతే. ఎవరి పట్టుదల వాళ్ళదైనప్పుడు నేను నా దారిలోనే వెళ్తాను బామ్మ. నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తాను అంతే. చూడు, విన్నావా విన్నావా దాని మాటలు? దాన్ని గారాబం చేసి పెంచింది నువ్వే. ఇప్పుడు మారమంటే మారుతుందా? అది ఎవరు చెప్పినా విందు. వింటుంది. మనం చెప్తే విందేమో గాని ఎవరు చెప్తే వింటుందో నాకు బాగా తెలుసు. వాళ్ళతోనే చెప్పిస్తాను. ఇప్పుడే వస్తానమ్మా. ఒరే కృష్ణ, తొందరగా రారా, టిఫిన్ చల్లారిపోతుంది. దీని వేడి తగ్గితే తర్వాత కోపం వేడి పెరిగిపోతుంది. అది తట్టుకోవడం నా వల్ల కాదు నాయనా. తొందరగా రా. ఏంటే ముస్లి, ఏం చేసావు? అబ్బో పూరి, ఇడ్లీ కూడా. ఏంటి నా మీద ఈరోజు ఇంత దయ కలిగింది? రోజులాగే ఆ ఉప్మానే పెడతామనుకున్నాను. కష్టపడి తయారు చేస్తావన్నమాట. గుడ్ గుడ్. చాలే, ఓవర్ యాక్షన్ చాలు గాని నోరు మూసుకొని టిఫిన్ తిను. నోరు మూసుకొని ఎలా తింటారే? ఒరే నాయనా, నీలాగా మాటలు కూడా తూకం వేసి మాట్లాడడం నాకు రాదు కానీ కాస్త నీ పద్ధతి మార్చుకో. సర్లే పెట్టు. జీకే, రమ్మరా, సమయానికి వచ్చావు. టిఫిన్ చేద్దాంరా. ఇదిగో అమ్మ ఇవాళ పూరి ఇడ్లీ కూడా చేసింది. తిన్నారా అమ్మా? జీకే, నేను నీతో మాట్లాడడానికి వచ్చానురా. అమ్మా ముందు కూర్చో అమ్మా, తింటూ మాట్లాడుకుందాం. దా కూర్చోమ్మా. కూర్చో అమ్మా. రా బాబు, అలా నిలబడిపోయావే, కూర్చో, టిఫిన్ చేద్దు గాని. ఏంటి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చానురా. ఓ, ఎందుకో తెలుసుకోవచ్చా? ఆయనకెక్కడేం పను? నీతోనే పనుండొచ్చారు. ఆయనకు పనుంటే ఆయనే మాట్లాడతారమ్మా. మధ్యలో నువ్వెందుకు మాట్లాడతావు? ఒరే, ఏంట్రా ఆ మాటలు? ముసలి, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లే మాట్లాడతారు. ఇంకొకరి సిఫార్సు అవసరం లేదు. నేనే మాట్లాడతాను జీకే.
నీ నుంచి నాకు సాయం కావాలి. సాయమా? నేను మీకు చేయగలిగే సాయం కూడా ఉందా? ఉంది. అది నువ్వు మాత్రమే చేయగలిగే సాయం. ఏంటది? సమీక్షకి విజువలీ ఛాలెంజ్ కోటాలో ఉద్యోగం వచ్చింది. తను ఒంటరిగా ఢిల్లీ వెళ్ళిపోతానంటోంది. తను అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సమీక్ష ఎవరు చెప్పినా వింటలేదు. సమీక్ష కళ్ళు తెప్పించాలని నేను తాపత్రయపడుతున్నాను. కానీ తను అలా దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అయితే నన్నేం చేయమంటారు? సమీక్ష నీ ఒక్కడి మాటే వింటుందిరా. నువ్వు చెప్తే తను తప్పకుండా ఆగిపోతుంది. అందుకే నిన్ను అడగడానికి వచ్చారు. నేనెంత బతిమాలినా తను వింటం లేదు. ఈరోజంటే నేను చెప్తాను, కానీ రేపు? అయినా మీరంటే చాలా ఇష్టం కదా తనకి. మీ మాట ఎందుకు వింటం లేదో? సముద్రం మీద ఉన్న కేసు విత్డ్రా చేసుకుందాననే కోపం. ఎందుకు అలా చేశానో చెప్పమంటుంది. చెప్పండి. నిజాలు ఎప్పటికైనా తెలియాలి కదా. ఆయన ఎంతకాలం దాస్తారు? ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు? రే, ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీకంటే వయసులో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకోరా. సమీక్ష నీ మాట వింటుంది కాబట్టి నిన్ను బతిమలాడడం కోసం వచ్చారు. నువ్వు ఆయన మాట వింటావో లేదో అని నేనొచ్చాను. నీకు నా మాట మీద విలువ ఉంటే మాట్లాడకుండా వెళ్ళు. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నీకోసం వెళ్తానమ్మా. వరే, టిఫిన్ చేసి వెళ్ళరా. అమ్మకు పెట్టు. బాబు, వాడు వెళ్ళాడుగా, నువ్వు టిఫిన్ చేసి వెళ్ళు. వద్దత్తయ్య, సమీక్షను ఆపుతా అన్నాడుగా. నా కడుపు నిండిపోయింది. థ్యాంక్స్ రేఖ, వస్తాను. చూసారా ఆంటీ, ఈ తండ్రి కొడుకులు ఎలా కలవాలి, ఎప్పుడు కలవాలి? అన్నింటికీ ఆ భగవంతుడే పరిష్కారం చెప్పాలి. రామ్మా, నువ్వైనా టిఫిన్ తిను. తినలేదంటే వాడు బాధపడతాడు. కూర్చోమ్మా. ఈ రోజుల్లో కారు మెయింటైన్ చేయడం ఒక ఛాలెంజ్గా ఉంది. ఎక్కడా సరైన పార్కింగ్ ఉండట్లేదు. చాలా కార్లలో రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. డస్ట్ పట్టిపోతున్నాయి. అవి క్లీన్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు. అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను. మన కంపెనీ ప్రతి కాలనీకి ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. అందులో రిజిస్టర్ చేయించుకుంటే మన కుర్రాళ్ళు ప్రతిరోజు వాళ్ళింటికే వెళ్ళి కార్ క్లీన్ చేస్తారు. చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. చాలామందికి పార్ట్ టైం జాబ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం మన కంపెనీకి మంచి పబ్లిసిటీ వస్తుంది. ఐఎమ్ సారీ బావా, నీతో కాసేపు మాట్లాడాలి. సారీ, 1 minute ప్లీజ్. ఏంటిది? మీటింగ్ మధ్యలో ఎలా వచ్చి? నీతో మాట్లాడాలి బావా, ప్లీజ్. ఇది నా లైఫ్ మ్యాటర్. సరే, బయట వెయిట్ చేయి, నేను తర్వాత పిలుస్తాను. వెళ్ళు. అలాగే బావా. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ
ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు ఎంతంటే? రే, నువ్వెక్కడికి వెళ్తున్నారా? కూర్చో. బయట నీ మరదలు వెయిట్ చేసింది కదరా. అందుకేరా నిన్నుండమంటుంది. అయినా ఇదేంట్రా బాబు, నన్ను పెళ్లి చేసుకుంటానంటుందేంటి? ఇందులో తప్పే ఉందిరా. అయినా తను వైజాగ్లో చూసినప్పుడు బీటేసావు కదా. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అయినా నన్ను కాదన్న దాన్ని నేనెలా పెళ్లి చేసుకుంటానరా? నాన్ సెన్స్. ఎక్స్క్యూజ్ మీ. అందరూ వెళ్ళిపోవటం చూశాను, అందుకే వచ్చాను. ఇప్పుడు మాట్లాడొచ్చే బావా? అది నేను బద్రీతో. బద్రి గారు, కాసేపు మమ్మల్ని ఫ్రీగా వదిలేసి వెళ్తారా ప్లీజ్? ఓకే. ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు బావా, కానీ చెప్పాలి. నన్ను పెళ్లి చేసుకో బావా ప్లీజ్. ఏంటది? ఏంటి అడగడం ఏంటి? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇలా అడగటం తప్పో ఒప్పో నాకు తెలియదు బావా, కానీ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇదిగో, మరీ అంత భారీ డైలాగులు చెప్పకు, నీ క్యారెక్టర్కి సెట్ అవ్వదు. నిజమే బావా, ఒకప్పటి నా క్యారెక్టర్కి ఇలాంటి మాటలు సెట్ కావు, కానీ ఇప్పటి ఈ ఉషకి ఇదే కరెక్ట్ బావా. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడతావు? ఆ రాఘవ విషయంలో పొరపాటు పడి మన కుటుంబంలో అందరికీ మానసికంగా దూరం అయ్యాను బావా. అత్తయ్య మావయ్య వచ్చి నీతో పెళ్లి చేస్తానంటే చాలా అవమానించాను. వాళ్ళేనా? నిన్ను కూడా అవమానించాను బావా. నాకు తెలుసు, నువ్వు నాతో సరదాగా మాట్లాడినా ఒప్పుకోలేదు. చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు బావా ప్లీజ్. నువ్వు కాదంటే నాకు మరో మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తావు బావా. కానీ మళ్ళీ మీ అందరి మనసుల్లోకి మాత్రం నేను తిరిగి రాలేను. నేను నా స్థానం దక్కించుకోవాలంటే నీ భార్యను కావటం ఒక్కటే మార్గం బావా. దయచేసి కాదనుకో ప్లీజ్ బావా. ఏంటిది? అయినా నన్నెలా పెళ్లి చేసుకుంటావు చెప్పు? నేను తిరిగిపోతుని, పొగరబోతుని. మా అమ్మకి నాన్నకి తెలియకుండా చాలా తప్పులు చేశాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు బావా. ఇదంతా నేను వాగిన వాగుడే. నీ గురించి నేనెంత తప్పుగా మాట్లాడానో నాకు తెలుసు. తప్పేం కాదు, అదే నిజం. నిజమైనా నాకు ఇష్టమే బావా. నాకిష్టం ఉండాలిగా. అందుకే బావా బ్రతిమలాడుతున్నాను. నా మీద ప్రేమతో కాకపోయినా కనీసం జాలితోనైనా నన్ను పెళ్లి చేసుకో. నాకు పెళ్ళంటే జరిగితే అది నీతోనే. ఏంటి ఛాలెంజా? లేదు బావా, జరిగేది చెప్తున్నాను.
నాకు ఒక్క అవకాశం ఇవ్వు బావా. పోగొట్టుకున్న నా వాళ్ళందరినీ తిరిగి పొందాలంటే అది నీతోనే సాధ్యమవుతుంది బావా. అసలు నేను దయచేసి ఇంకేమనుకు బావా. కావాలంటే నేను చేసిన అవమానాలకి నన్ను తిట్టు కొట్టు, అంతేగాని ఈ పెళ్లి మాత్రం కాదనుకో. వస్తాను బావా. ఏమైందిరా? ఏంట్రా ఇది ఇలా కన్విన్స్ చేస్తుంది ఏంటి? కన్విన్స్ అయిపోరా రే. తప్పే ఉందిరా. నిన్ను ప్రేమించే మనిషి దొరకటం నీకు మంచిదే కదా. పైగా అలాంటి అమ్మాయిని చేసుకుంటే నీ దారికి అడ్డే ఉండదు కదా. నా దారికి అంటే నీ సంగతి నాకు తెలియదా చెప్పు. రే, ఉన్న విషయమే చెప్పానురా. రే, అది నన్ను కన్విన్స్ చేయడం కాదురా, నువ్వే నన్ను ఒప్పించేలా ఉన్నావు. పోరా బయటికి పో. నన్నే కన్విన్స్ చేస్తుందా చెప్తా. పొలిటికల్ పవర్ తో నిన్ను ఎలా తొక్కుతానో చూస్తూ ఉండు. రేపు నా కొడుకు సంజయ్కి నా ఫ్రెండ్ కూతురు జ్యోతికి నిశ్చితార్థం.